సీఎం చంద్రబాబు పోలవరం విషయంలో చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నారని అన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. నిబంధనల ప్రకారం రాజీ పడకుండా ప్రాజెక్టు నిర్మాణం చేయాలన్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల కౌంటర్ ఇచ్చారు. తప్పుడు ప్రచారం మానుకోవాలని అన్నారు. ఎంత పెద్ద తప్పు చేస్తూ ఉన్నారని అంటే, ఏదైనా ప్రాజెక్ట్ తేడా కనుక వచ్చిందనుకోండి, మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఎత్తుకెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. సుమారుగా 41 మీటర్ల 72 41.72 మీటర్స్ హైట్లో వాటర్ని స్టోరేజ్ చేస్తారు. 194 టీఎంసీ వాటర్ని స్టోరేజ్ చేస్తారు. మరి ఆ స్టోరేజ్ చేసినప్పుడు కిందన పునాది ఎంత గట్టిగా ఉండాలండి? మీరు పునాదిలో ఎందుకు కకృతి పడుతున్నారని అడుగుతున్నా. ఆ తప్పు ఎక్కడ జరుగుతూ ఉంది? కాంట్రాక్టర్ దగ్గర జరుగుతుందా? ప్రభుత్వం దగ్గర జరుగుతుందా? లేకపోతే అధికారుల దగ్గర జరుగుతుందా? లేకపోతే సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర జరుగుతుందా? ఎక్కడ జరుగుతూ ఉంది? డిజైన్స్కి విరుద్ధంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు, లేకపోతే డిజైన్సే విరుద్ధంగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు వాళ్ళ కరపత్రిక. మరి వేళ డిజైన్స్ అనేది ఏదో ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రి గానో మేము నిర్ణయించే డిజైన్స్ కాదు. ప్రతి డిజైన్ కూడా ఏదైతే ఆ పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అదేవిధంగా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషను, మరి వీటితో పాటుగా ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని కూడా మళ్ళీ ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. ఈ రకంగా ఇంతమంది అప్రూవల్ అయినటువంటి డిజైన్సే పోలవరంలో నిర్మాణం చేస్తారు.